హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు రెసిపీ వచ్చేసి తమ్నైల్ చూసే ఉంటారు కదండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాల రైస్ అండి. కొబ్బరి పాల రైస్కి వచ్చేసి కొబ్బరికాయలు 2 తీసుకున్నాను అనమాట. అవి 2 చెక్కలుగా చేసుకున్నాక ఒక్కొక్క చెక్కని చాకు ఇవి ఏమి వాడుకోకుండా ఒక క్లాత్లో ఇలా మూటగట్టి నేల మీద గట్టిగా కొడితే ఆ కొబ్బరి చెక్కను కొబ్బరి వేరైపోతుంది, సపరేట్ అయిపోతుంది. ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మనం దీన్ని చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మన పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నైఫ్తో తీస్తే ఏంటంటే అది స్కిప్ అయిందంటే చేతికి గుచ్చుకునే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఒక్కసారి. చాలా అంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది పని. ఇలా చేసుకున్నాక ఈ కొబ్బరిని నీట్గా కడిగి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అల్లం వెల్లుల్లి. నేను మిక్సీ పట్టక ముందు కూడా మీకు వీడియో చూపిస్తున్నాను. మనం కొత్తగా వండాలి, ఎవరికైనా మంచిగా వండి పెట్టాలి, చాలా రుచికరంగా ఉండాలి అనుకుంటే బయట నుంచి కొనుక్కొని తెచ్చుకున్న మసాలాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టులు బయట నుంచి తెచ్చుకోవద్దు. ఇంట్లో మిక్సీ పట్టుకున్నవే చాలా టేస్ట్గా ఉంటుంది. బిర్యానీ కూడా చాలా సూపర్గా కుదురుతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఒకసారి మళ్ళీ మీకు ఏమేమి కొబ్బరి పాల రైస్లో యాడ్ చేస్తానో చూపిస్తాను. అల్లం వెల్లుల్లి, బిర్యానీ సరుకులు, అలాగే కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అంతే. ఇంకేమీ అక్కర్లేదు, సింపుల్. ఇప్పుడు ఈ ఆయిల్లో బిర్యానీ సరుకులు యాడ్ చేసుకుంటాం. నా దగ్గర లవంగం లేదు, మిస్ అయింది. మీరు యాడ్ చేసుకున్న పర్లేదు, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. నాకైతే ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. బిర్యానీ సరుకులు యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం దోరగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాన్ని వేసుకొని యాడ్ చేసుకోండి. నేను దీంతో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. నెయ్యి అండ్ కొబ్బరి పాలు చిక్కగా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. అయితే మీరైతే నోట్లో పెట్టుకుంటేనే నాకు కరిగిపోయింది కొబ్బరి పాల రైస్. చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. పైగా స్పైసీ కూడా అస్సలు ఉండదు. అల్లం వెల్లుల్లిపై మగ్గిన తర్వాత ఇప్పుడు నేను కాచి పెట్టుకున్న నెయ్యిని యాడ్ చేస్తాను. మీరు టెన్షన్ ఏం పడొద్దు, ఈజీగానే అర్థమవుతుంది ప్రాసెస్ అని అనుకుంటున్నాను. నా వాయిస్ కొంచెం కంగారుగా ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి. వీడియో అయితే కొంచెం షేక్ అవుతుంది. ఒక్క చేత్తో చేస్తూ ఒక చేత్తో వీడియో తీసుకోవడం వల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కాచి పెట్టుకున్న నెయ్యి యాడ్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకున్నాను. నాకు బయట కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను పుదీనా కాడలు తీయకుండా వేసేసాను. మీరు అలా చేయకండి. పుదీనా నీట్గా కాడలు తీసుకుని ఆకులు సపరేట్ చేసుకొని కాడలతో సపరేట్ చేసుకొని ఆకులు మాత్రమే యాడ్ చేసుకోండి. అది బిర్యానీ రెసిపీ రెడీ అయిపోయిన తర్వాత కుచ్చు కుచ్చులాగా అయిపోకుండా ఉంటుందన్నమాట. నేను వీడియో కోసం వేసేసాను, నాకు ఖాళీ కుదరక. మీరైతే అలా చేయకండి. చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మగ్గింది. ఇప్పుడేమో పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం, అది కూడా లైట్గా కచ్చపచ్చగా మగ్గింది. నెక్స్ట్ వచ్చేసి చిక్కగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు పాలని యాడ్ చేసుకోవాలి. మెయిన్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలి, అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను బియ్యం ఎన్ని యాడ్ చేస్తానంటే సన్న బియ్యమే, నార్మల్ బియ్యం. అవి కూడా 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసులు రైస్ యాడ్ చేశాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల కొబ్బరి పాలు యాడ్ చేశాను. నేను మిక్సీ పట్టినప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేశాను. తర్వాత నేను వాటర్ యాడ్ చేయలా కాబట్టి నాకు ఈ చిక్కటి పాలు 3 గ్లాసులు వచ్చినాయి. అందుకని ఇంకొక గ్లాస్ నేను నార్మల్ వాటర్ యాడ్ చేశాను. మీ దగ్గర పాలే ఉంటే ఎగ్జాక్ట్గా పాలే వేసుకోండి. వాటర్ ఏం మిక్స్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. నేను ఏ గ్లాస్తో అయితే మిల్క్ యాడ్ చేస్తున్నానో, కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నానో అదే గ్లాస్తో నేను రైస్ యాడ్ చేసుకున్నాను అనమాట. నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల కొబ్బరి పాలు తీసుకున్నా. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి మళ్ళీ తీసి తిప్పడానికి ఎక్కువైతే తీసుకోవడానికి ఉండదు కాబట్టి సేమ్ కుక్కర్లో మనం రైస్ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా 2 గ్లాసులకి 4 గ్లాసులు కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి. ఓకేనా?
ఎందుకు ఇన్నిసార్లు పదే పదే చెప్తున్నారని ఏమనుకోద్దు. ఎందుకంటే నాకులాగా హాఫ్ నాలెడ్జ్ నేనైతే ఒక్క వీడియోని ఒకటికి 2, 3 సార్లు చూస్తాను అర్థం కాక. మీకు అర్థం అవ్వాలని అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఇలా చేస్తున్నాను. ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. మీకు అర్థమయ్యేద్దనే అనుకుంటున్నా. చూసారు కదా మిల్క్ యాడ్ చేసి ఇప్పుడు లాస్ట్లో అయితే నేను వాటర్ యాడ్ చేశాను. 3 గ్లాసులు చిక్కటి పాలు వచ్చాయని 1 గ్లాసు నేను నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాను. బియ్యం అయితే ఇవి, మీరు ఎలాంటి బియ్యం యాడ్ చేసుకున్నా పర్లేదు. బాస్మతి రైస్, నార్మల్ సన్న బియ్యం అయితే పర్లేదు. రేషన్ బియ్యం అయితే కుక్కర్లో విజిల్ వేయించొద్దు. నార్మల్గా ఒక బౌల్లోనే వండుకోవడానికి ట్రై చేయండి. ఒక పాత్రలో కుక్కర్లో వేస్తే రేషన్ బియ్యంతో పాడవుతుంది, ఎక్కువ మెత్తగా అయిపోవడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రైస్ యాడ్ చేశాను కదా, నేను కొత్తిమీర మళ్ళీ పైన గార్నిష్లా పుదీనా అండ్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక రెసిపీ సూపర్గా కుదరాలి అంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అన్నిటికంటే మెయిన్ గుర్తించం కాకపోతే సాల్ట్, ఉప్పు అనేది ఈక్వల్గా ఇప్పుడే మూత పెట్టే ముందే ఒకసారి అన్నీ కలుపుకున్నాం కదా, ఉప్పు అన్నీ చూసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. తర్వాత విజిల్ వేయించుకుంటే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సాల్ట్ కూడా మీరు బియ్యం వేసి అన్ని గార్నిష్ నెయ్యి అన్నీ వేసేసుకున్న తర్వాత సాల్ట్ ఈక్వల్గా మనం తినేలా ఉందా లేదా చూసుకుని యాడ్ చేసుకోండి, తక్కువైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక్క విజిల్ వచ్చినట్టే చూపించాను వీడియోలో. మీరు 3 విజిల్స్ యాడ్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని గార్నిష్ చేసుకుని తినడమే. చూసారు కదా విజిల్ కూడా ఒక విజిల్ వచ్చేసింది. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే మనకి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసారు కదా మూత తీసిన తర్వాత ఎట్లా ఉందో. రైస్ అయితే అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అన్నమాట, అంత బాగా వచ్చింది. నేనైతే అరిటాకులో పెట్టుకుని మరీ తిన్నా. చాలా రోజులైంది భోజనాల్లో అరిటాకు భోజనం చాలా మిస్ అయ్యాను అనమాట. అరిటాకులో వడ్డించుకుని మరీ తిన్నాను, అంత నచ్చింది నాకు. సేమ్ ఇదే విధంగా ఇంకా ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయకుండా సేమ్ ఇదేలా ప్రాసెస్ కంటిన్యూ చేసి మీరు ఇంట్లో కానీ ట్రై చేస్తే పెద్దవారికి కానీ చిన్నపిల్లలకు కానీ సూపర్గా నచ్చుతుంది. మా చెల్లి వాళ్ళ పాపకి నేను ఎన్ని రోజులా ఎందుకు పెట్టలేదా ఇలాంటి రెసిపీ, ఎంత బాగుంది అని అనిపించింది నాకు. తప్పకుండా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కసారైనా ట్రై చేయండి. పిల్లలకంటే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అలాగే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీలో చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ సూపర్గా కుదురుతుంది, చాలా బాగుంటుంది అనమాట ఈ కొబ్బరిపాల రైస్కి. అలాగే వెజ్ ఇష్టపడే వాళ్ళకి జీడిపప్పు ములక్కాడ అయితే నేనైతే చెప్తాను, జీడిపప్పు ములక్కాడ కాంబినేషన్ సూపర్ ఉంటుందని. మేము ఇంట్లో అదే చేసుకున్నాం, జీడిపప్పు ములక్కాడ. నాన్ వెజ్ ప్రియులు అయితే కనుక నాన్ వెజ్ ట్రై చేయండి, సూపర్గా కుదురుతుంది. అసలు బిర్యానీ కూడా మీరు మర్చిపోతారు ఎంత మంచి రెసిపీ అని. పొట్టలో కూడా లైట్గా ఉంటుంది, హెవీగా ఏమీ అనిపించదు, ఈజీగా అరిగిపోతుంది కూడా. అసలు నిజం చెప్పాలంటే నేను అసలు భోజన ప్రియురాలనే కాదు. భోజనం అంటే నాకు అసలు చాలా ఇరిటేటింగ్, తినాలి అంటేనే చిరాకు. అలాంటిది ఈ రెసిపీ తింటుంటేనే నేను బ్రతకడానికే తింటున్నానా అన్నట్టు కాకుండా తినడానికే బ్రతుకుతున్నట్టుగా తిన్నాను అనమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.